ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మరొకసారి దేవుని వాక్య ధ్యానమునకు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. గాస్పుల్ ఈజ్ ఫర్ ఆల్. సువార్త అందరికీ ప్రకటించబడాలి. దేవుని యొక్క అనాది సంకల్పం ఇది. ఈ సువార్త ప్రకటన ద్వారా రక్షణ అనే అనుభవంలోనికి ప్రజలు నడిపించబడతారు. ఈ ఉదయకాలంలో ఒక గంభీరమైన క్యారెక్టర్ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు వ్రాయబడిన దేవుని లేఖనాలు మనం చూసినప్పుడు ప్రధానంగా మనం 36, 37, 38 వచనాలు చదువుకుంటున్నాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియులరా, మనకందరకు తెలిసిన ఒక గంభీరమైన కార్యము. ఫిలిప్పు కనాను, సమరయ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళిన ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఎంతో సంతోషానికి, దేవుని అద్భుత కార్యాలకు కారకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక దినమున ప్రభుదూత ఫిలిప్పుకు ప్రత్యక్షమయ్యాడు. నీవు దక్షిణ దిక్కుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గంలో, అరణ్య మార్గంలో ఒక వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి, అతనికి సువార్త చెప్పాలి అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనికున్న ప్రాధాన్యత, అతనికున్న గొప్పతనం, అతని యొక్క ఘనత ఏమిటి అనేది ఫిలిప్పుకు తెలియదు, అవసరం లేదు కూడా. ప్రభుదూత చెప్పినట్లుగా ఫిలిప్పు లేచి యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గంలో నిలువబడ్డాడు. ఆ మార్గమున ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉంటూ ధనాగారం అంతటి మీద అధిపతి అయి ఉన్న నపుంసకుణ్ణి కలుసుకున్నాడు. ఇది కార్యం. ఈ సంఘటనలో మనం నేర్చుకునే కొన్ని గంభీరమైన విషయాలు ఈ ఉదయకాలంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, మనం 7 విషయాలు ఈ ఐథియోపియుడైన నపుంసకుని జీవితం నుండి తెలుసుకోవచ్చు. సువార్త యొక్క ప్రాధాన్యత ఎవరికి కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి అనేది మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని సువార్త లోకంలో ఉన్న ప్రజలందరకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాల ప్రజలకు. అందుకే మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయుడి. వారు వీరు అనే తారతమ్యతలు, భేదాభిప్రాయాలు కలిగి ఉండొద్దు. ఇంకా మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది అందరికీ వెళ్ళాలి సువార్త. వాళ్ళు దేవుని బిడ్డలు కాదండి, వీళ్ళు దేవుని మాటలు వినరండి అని ఎవరి గురించి మనము ఆక్షేపణ చేయటానికి వీల్లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సర్వజనుల యొద్దకు, సమస్త జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతూ ఉన్నాడు. అలా చెప్పబట్టే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయమందు మనం గమనిస్తూ ఉన్నాం. 9-10 వచనాలలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఎంత గొప్ప విషయం! ప్రభువు సిలువ మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు, అనుచరులకు, విశ్వాసులకు ఆయన అగుపించిన పిమ్మట పరలోకమునకు ఆరోహణమవుతూ ఒక ఆజ్ఞనిచ్చారు. దీన్నే ద ఫైనల్ కమిట్మెంట్, ద కమిషన్ ఆఫ్ ద లార్డ్ అని చెబుతూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్. అదేమిటంటే సమస్త జనులకు సువార్త ప్రకటన, సర్వజనులకు సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయుడి. అలా చేయటం ద్వారా అంతిమంగా చూస్తేనట ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది, ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనము దేవుని కొరకు కొనబడ్డారు క్రీస్తు రక్తంలో, సువార్త ద్వారా. ప్రియులారా, సువార్త అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే చెప్పబడేది కాదు. బాధలో, వేదనలో, నిరాశ నిస్పృహలలో ఉన్నవారికి ఆదరణ కలిగిస్తూ, అండగా ఉంటూ చెప్పే ఒక ఆదరణకరమైన ధైర్యం ఇచ్చే మాటే సువార్త. మంచి వార్త, వారున్న పరిస్థితుల నుండి విడిపించే మాట, అది దేవుని వాక్యము. కాబట్టి మొట్టమొదటిగా సువార్త అనేది లోకములోని సర్వజనులకు, అన్ని జాతులకు ప్రకటించబడవలసినది. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఈ అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనములో, అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. దేవుని ఆరాధించటం, సువార్త ఆలకించటం, ప్రభుని సేవించటం అంటే పేద ప్రజలకే కాదు, కూడు లేని వాళ్ళకే కాదు. భారతదేశంలో మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గమనిస్తే, చరిత్రలో ఒకానొక సమయంలో కరువు పనులు అని ఏర్పాటు చేశారు. కరువు కాలంలో తిండికి గింజలు లేక అలమటిస్తూ ఉన్న సమయంలో ఏదో రకంగా వారిని ఆదుకొని
వారికి ఆహారం పెడదామని ఈ పేదవారిని, దీనులను, ఆకలితో అలమటిస్తున్న వారికి ఆనాడు ఉన్న మిషనరీ దైవజనులు, వారిలో అగ్రగణ్యుడు క్లౌ దొరగారు కరువు పనులు, కరువు కాలువ అని బెజవాడ నుండి చెన్నై వరకు ఒక కాలువను త్రవ్వించి వారికి ఆహారం ఇస్తూ సువార్త ప్రకటించారట. తత్ఫలితంగా ఆనాడు తండోపతండాలుగా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లు చరిత్రలో మనం చూస్తున్నాం. అవును, ఆహారం లేని వారికి ఆహారము కావాలి, సువార్త కూడా కావాలి, వారికి రక్షణ కూడా కావాలి కదా. అయితే ఇది పేదవారికేనా అని అంటే లోకంలో ఒక అపోహ ఉంది. క్రీస్తు సువార్త అనేది పేదవారికి అని కాదండి. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద పనిచేస్తూ ఉన్న ఆర్థిక మంత్రి ఆ నపుంసకునికి కూడా రక్షణ అవసరమై ఉన్నది. సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. అందరికీ కావాలి రక్షణ, ఆహారం అందరికీ కావాలి, అలాగే రక్షణ అందరికీ కావాలి. పేదవారు, గొప్పవారు, ధనవంతులు, ధనహీనులు, దరిద్రులు అలాంటిదేం లేదు. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు 49వ కీర్తనలో ఈ చక్కని మాట భక్తుడు తెలియజేస్తూ అంటాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యము, సువార్త ధనికులకు కావాలి, దరిద్రులకు కావాలి, పాలకులకు కావాలి, పాలింపబడే వారికి కావాలి. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా చెప్పబడే ఐథియోపియుడైన నపుంసకునికి సువార్త వస్తుంది. అతడు యెరూషలేముకు వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప కృప, ధన్యత. ఆ తర్వాత మూడవదిగా చూసినట్లయితే, మొదటిగా సువార్త అనేది అందరికీ, అన్ని జాతులకు వెళ్ళాలి. రెండవది కొద్దివారు, గొప్పవారు, ధనవంతులు, ధనహీనులు, దరిద్రులు, పేదవారు, ఘనులు, ప్రతి ఒక్కరికి సువార్త కావాలి. మూడవదిగా ఈ సువార్త అర్థం అవ్వాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. మన జీవితాలలో సువార్త వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సువార్త ఎవరిలో పనిచేస్తుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి లోబడిన వారిలో పనిచే. విన్న ప్రతి ఒక్కరు కాదండి, పరిశుద్ధాత్ముడు వారిలో పనిచేస్తేనే వారు సువార్త యొక్క మేలును పొందుకుంటారు. ఇక్కడ 30-31 వచనాలు మనం చూస్తే, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను. ఎవరు త్రోవ చూపుతారు? పరిశుద్ధాత్మ దేవుడు త్రోవ చూపు వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి నీవు నేను లోబడే వారమై ఉండాలి, విధేయత చూపవలసిన వారమై ఉన్నా. ప్రియా దేవుని పిల్లలరా, గమనించుదాం. నాకు చదవచ్చు, నేను దేవుని వాక్యం చదువుతాను, మంచిది, చదవాలి, 1కి 10 సార్లు చదవాలి. లోకంలో కొంతమంది భక్తి పరులు ఉన్నారు,
వారు బైబిల్ గ్రంథాన్ని పలుమార్లు చదివినవారు. చదువుతూ ప్రక్కన ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే తలంపులు రాసుకొని వారి వ్యక్తిగతమైన ఈ బైబిల్ ధ్యానంలే ఒక గొప్ప కామెంటరీగా మారిపోయిన సందర్భాలు మనము చరిత్రలో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రబోధం మనము పొందుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత 4వదిగా గమనిస్తే బైబిల్ గ్రంథం అంతా ఒక్కటే, పాత నిబంధన క్రొత్త నిబంధన, తేడా ఏం లేదు. పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనలో తేటపరచబడుతుంది. క్రొత్త నిబంధన పాత నిబంధనలో మరుగై ఉంది, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు దానిని తేట తెల్లం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఐథియోపియుడైన నపుంసకుడు ఆర్థిక మంత్రి గారు దేవుని లేఖనాలు చదువుతూ ఉన్నాడట. 32-33 వచనాలు మనం చూసినప్పుడు, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచన వాక్యాలు. ఈ ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు చదువుతూ ఉన్నాడు. ఆయనకి తెలియట్లేదు ఏమిటిది, ఏదో చదువుకుంటూ వెళ్తున్నాడు. అమ్మో స్క్రిప్చర్స్ అండి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చదవాలి, అంతే. అదొక మత గ్రంథంగా మాత్రమే చూశాడు. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతుందని అతనికి ఏం తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే తప్ప, ఎవరైనా బోధిస్తేనే తప్ప. లూకా శుభవార్త 24వ అధ్యాయము 27వ వచనంలో ఇదే గ్రంథకర్త చక్కని మాటలో తెలియచేస్తూ ఉన్నాడు. ఎమ్మాయి మార్గంలో సాగుతూ ఉన్న వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కొంత దూరం వెళ్ళి వారితో చాలా సమయము చర్చలు జరిగి సంభాషణ కొనసాగి ముందుకు వచ్చిన తరువాత 27వ వచనంలో వ్రాయబడుతుంది, లూకా 24లో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపిన. ప్రభు తానే వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా 44వ వచనం చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. కాబట్టి ధర్మశాస్త్రమైన, కీర్తనల గ్రంథమైన, ప్రవక్తల గ్రంథమైన ఏవైనా సరే ఎవరిని గురించి వ్రాయబడుతుంది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి రక్షకుని గురించి, విమోచకుని గురించి చెప్పబడుతుంది. ఈ విమోచకుడు ఎవరికి అవసరం? సామంతులకు అవసరమే, సామాన్యులకు అవసరమే, ధనికులకు అవసరమే, దరిద్రులకు అవసరమే. అందరూ వచ్చి ఆయన మాటలు ఆలకించాలి. ఎంత గొప్ప రక్షణ! అందుకనే యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు అంటారు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. బా, ప్రభు ఎంత గొప్ప ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు.
ఈనాటికి ప్రభు పిలుస్తూ ఉన్న లోబడనొల్లని స్థితిలో చాలామంది ఉంటున్నారు, అవిధేయులుగా ఉంటున్నారు. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రభు ఆయన చేతులు నీ తట్టి చాపుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో సహవాసము చేయాలి అని ప్రభువు కోరుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది. మనము మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టడానికి, త్రోసివేయటానికి ఆయన ఎంత మాత్రము సిద్ధంగా లేడు. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే, ఎవరైతే యథార్థంగా ప్రభువును వెతుకుతారో వారు కనుగొంటారు. హల్లెలూయా. సత్యాన్వేషకులు సత్యాన్ని కనుగొంటారు. అది ఈ ఐథియోపియుడైన నపుంసకుడు, ఆర్థిక మంత్రి, ప్రభువును వెతుకుతూ ఉన్నాడు, లేఖనాలలో వెతుకుతూ ఉన్నాడు. ఆయన కనుగొన్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనాలలో ఈ గంభీరమైన మాటలు ప్రభు పలుకుతూ ఉన్నారు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. If you sincerely seek the Lord, you will find him. నువ్వు ప్రభువును యథార్థంగా వెతికే బిడ్డవిగా, అన్వేషించే వ్యక్తివిగా ఉన్నట్లయితే ప్రభువును నువ్వు కనుగొంటావు. ఆ తర్వాత 6వది, ఒక మనిషిలో కలిగే పరివర్తన, మార్పు మాటలకు అందనిది. డబ్బులతో మనుషులు మారరండి, పప్పు బెల్లాలతో మారరు మనుషులు. చాలామంది అనుకుంటారు క్రైస్తవులంటే డబ్బులకు అమ్ముడు పోయిన వాళ్ళు ఎవరో ఏదో బట్టలు ఇస్తామంటే, పిండి పెడతామంటే, లేకుంటే డబ్బులు ఇస్తామంటే అటే మారారు. కాదు కాదు కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. 36వ వచనంలో, దేవుని సువార్త విన్న ఆ ఖజానా మంత్రి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగి రథము నిలుపుము అని ఆజ్ఞాపించెను. అక్కడ ఒక చక్కని మాట క్రింద వ్రాయబడుతూ ఉంది. అప్పుడట ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాను. అప్పుడు ఆ నపుంసకుడు అన్నాడట, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను. ఇక దానికి అభ్యంతరం ఏమి లేదు, ఆటంకం లేదు. బాప్తిసం పొందుకున్నాడు. ఎ జెన్యూన్ కన్వర్షన్. నిజమైన ఈ మార్పు మాటలకు అందనిది. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే 39వ వచనంలో, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఆమేన్. రక్షణ ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. దేవుని లేఖనాల్లో మనం చూస్తాం, 51వ కీర్తనలో గమనిస్తుంటాం. అలాగే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉంటాం, క్రొవ్విన దూడల వలె గంతులు వేయటం. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అది మాటలకు అందదు. నపుంసకుడు సంతోషంతో
త్రోవను వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త వింటున్న నీవు, ప్రభు సన్నిధిలో ఉంటున్న నీవు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్న నీవు ఈ అనుభవాలలో ఎక్కడైనా చోటు చేసుకుంటున్నావా? గాస్పెల్ ఈజ్ ఫర్ ఆల్. సువార్త మాదేనండి, మాకేనండి అనుకుంటున్నావేమో. కాదు కాదు, సువార్త అందరికీ ప్రకటించబడాలి. రక్షణ అందరూ పొందుకోవాలి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనంలో అపోస్తులుడైన పౌలు భక్తుడు అంటాడు, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అబ్బా, ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, సువార్త నమ్మకపోతే, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు రక్షింపబడాలి, నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. నువ్వు ధనవంతుడివైనా సరే, దరిద్రుడివైనా సరే, నువ్వు గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తివైనా సరే, అజ్ఞానిగా ఉంటున్నా సరే, తెలివిలేని వ్యక్తివైనా సరే, అందరికీ సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షింపబడాలి. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో మీరు అందించిన ఇటు శ్రేష్టమైన నీ మాటలు, ఈ భయంకరమైన అంత్య దినాలలో సువార్త లోకమంతటికీ ప్రకటించబడాలన్నా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద ఒక భారం ఉంది. ఇంకా రక్షింపబడిన వారి కొరకు, సువార్త వినని వారి కొరకు పాటుపడే, ప్రయాసపడే ఆ నడిపింపును మీరు దయచేయమని ప్రార్థిస్తాను. నీ కృపతో నింపండి, నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకున్నాను. ఈ నీ మాటలు వింటున్నా నిన్ను నమ్మిన ప్రతి బిడ్డను దీవించండి. వారి ద్వారా మరి అనేక మంది సువార్త విని నీ సత్యవాక్యంను అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుటకు సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదస్థానం చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఇంకెందరైతే దేవుని సువార్తకు, రక్షణ సువార్తకు దూరంగా ఉన్నారో అటివారు సువార్త విని ఆయన అనుగ్రహించే ఉచితమైన రక్షణ పొందుకొని పరలోక రాజ్య వారసులుగా చేర్చబడు పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.